يا عبادي الذين آمنوا إن أرضي واسعة فإياي فاعبدون كل نفس ذائقة الموت ثم إلينا ترجعون. ఒకవేళ నమ్మేసి మీరు ఒక రిలేషన్ లో ఉంటారు, వాడేం చేస్తాడు, మీకు వాట్సాప్ కాల్ వీడియో కాల్ చేయమంటాడు, చేసి నూడుగా నాకు చూపించు అంటాడు. ఇలాంటివి కూడా ఉన్నాయి, చాలా మా దగ్గరే ఉన్నాయి కేసెస్. మీరేమి అప్పుడు రిలేషన్ లో ఉన్నాం, వీడినే మేము పెళ్లి చేసుకుంటాం కదా, వీడిని నమ్మచ్చు, నా కాబోయే హస్బెండ్కే కదా నేను చూపిస్తానని మీరు అనుకుంటారు. కానీ వాడు ఏం చేస్తాడు, అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకుంటాడు, వాడి ఫోన్ లో భద్రంగా దాన్ని సేవ్ చేసుకుంటాడు. ఎప్పుడైతే నీకు వాళ్ళకి గొడవ వచ్చినా అప్పుడు బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది మనీ కోసం కావచ్చు, సెక్షువల్ ఫేవర్స్ కోసం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. లేదా మీరు వదిలేయాలనుకుంటున్నారు, వాడికి ఇంకోటి ఏదో రిలేషన్ ఉందని, అప్పుడు వదిలేయాలనుకున్నా కూడా వాడు దీన్ని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు, మీ ఇంట్లో చెప్పలేరు, కొంతమంది రారు, చాలా వరకు పోలీస్ స్టేషన్ దాకా రారు, ఏదో కొంతమంది ధైర్యం చేసి వస్తారు. కాబట్టి ఇలా ఇవన్నీ జరగడానికి ఎవరు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది, మీరే కదా, అంతేనా? వాడు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఎవ్వరికి కానీ ఇలాంటివి చెయ్యొద్దు. మీ ప్రైవేట్ ఫొటోస్ అసలే షేర్ చెయ్యొద్దు. వాడికి అంతగా కావాలంటే పెళ్లి అయిన తర్వాత చూపిస్తానని చెప్పండి. ఫ్యూచర్ లో నేను చెప్పేది ఇవన్నీ, ఇప్పుడు కాదు, మీకు 2022లో ఉన్నప్పుడు. ఎవ్వరు కానీ వాళ్ళ ప్రైవేట్ పిక్స్ ఎవ్వరికి షేర్ చేయొద్దండి, పొరపాటున కూడా. మీ హస్బెండ్ కైనా కానీ షేర్ చేయొద్దు, అర్థమైందా? ఎవరు ఎట్లా దేన్ని వాడుకుంటారో తెలీదు. మీ ఫోన్ లో కూడా మీరు పెట్టుకోవద్దు. మీ ఫోన్ హ్యాక్ అయితే ఆ ఫోటోలన్నీ ఎవరికో సైబర్ నేరగాళ్ళకి వెళ్ళిపోతాయి. అర్థమైందా నేను చెప్పింది? ఫోన్ ఎలా యూజ్ చేసుకోవాలో అలానే యూజ్ చేసుకోండి. దీనివల్ల మేధావులు అయిపోవచ్చు, బికారి కూడా అయిపోవచ్చు. బికార్ ఎట్లా అయిపోతారంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ వీటికి అడిక్ట్ అయిపోయి బికార్ అయిపోతారు. అదొక అడిక్షన్ అన్నమాట. మీకేం ఉండొచ్చు, మాక్సిమం అమ్మాయిలకు ఉండదు, చెప్తున్నాను నేను. ఫోన్లో గూగుల్ని ఎలా వాడుకోవాలి, యూట్యూబ్ని ఎలా వాడుకోవాలి, మీకు చదువుకు సంబంధించి అలానే వాడుకోండి.